లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు మన ముందు వచ్చిన నిత్య జీవ పండుగలను దేవుడు ఒక ప్రత్యేక రీతిలో ఈ సంవత్సరం దేవుడు అద్భుతకరంగా అన్నిటినీ జరిగించిన దాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇన్ని సంవత్సరముల మీద దేవుని యొక్క కృపారెక్కల నీడలో గత నిన్నటి దినమున దేవుని కృప ఎక్కడ వరకు ఈ ఒక టెంట్ చేశారో, ఎక్కడ వరకు ఆ క్లాత్ కట్టారో దేవుడు సమృద్ధిగా ఇక్కడ నిండించేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం అవతల కడితే దేవుడు ఇంకా దాన్ని జనం తీసుకొచ్చేవాడు. ఆమేన్. పట్టజాలని ప్రజలని దేవుడు సమకూర్చిన దాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను మీకు గుర్తు చేస్తున్నాను. ఎక్కువ పరిచయం నేను చెప్పినే చెప్పుకుంటా పోతాను, కానీ ఏ కోణం మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ కోణంలో వాటిని ఆలోచిస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న సమయాలవి. అయితే ఆ దినములలో ఒక 10 మంది తమ జీవితాలలో వెలివేయబడిన పరిస్థితిలో ఉన్న జీవితం అది. ఒక రోగము చేత, ఒక బలహీనత చేత, వారి యొక్క స్థితిని బట్టి వెలుపట బయట, అంటే ఈ గ్రామంలో ఉండకుండా బయట ఉన్న ప్రదేశంలో ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ ప్రదేశంలో వెళుతున్న సమయంలో అక్కడున్న ఆ 10 మంది బలహీనులైన వారు ప్రభువైన యేసుక్రీస్తుని కేకలు వేస్తూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని కరుణించు. అయ్యా, మా జీవితాలలో ఈ స్వస్థత కలుగ చేయి, శుద్ధిపరచు, పరిశుద్ధపరచు అని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వేడుకుంటున్న వారి యొక్క జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తుని కేకలు వేస్తూ అయా మమ్మల్ని కరుణించు అని వారు ఎప్పుడైతే అడిగిన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెబుతున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరు యాజకునికి కనపరుచుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఉన్నారా? కొంచెం ఒకసారి చెప్పండి. 10 మంది ఉంటే 20 మంది లెక్క. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన జీవితాలలో దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆలకిస్తే మనకు మంచిది. ఇక్కడున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెబుతున్న మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరు యాజకునికి కనపరుచుకోండి, యాజకునికి కనపరుచుకోండి అని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెబుతూ ఉన్నాడో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు మాట చొప్పున వెళుతూ ఉన్నారు. ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో, వెళుతున్న సమయంలో వారికి ఉన్న ఆ యొక్క దృష్టి రోగం నుంచి శుద్ధిపరచబడ్డారట. ఆమేన్. హల్లెలూయా. 9 వారి జీవితాల్లో శుద్ధిపరచబడి ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో గ్రహించినది ఏమిటో తెలుసా? తన జీవితంలో స్వస్థత పొందుకున్నాడని గ్రహించాడు. ఆమేన్.
హల్లెలూయా. ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మరలా ప్రభువైన యేసుక్రీస్తు వైపుకు తిరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ యొక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తి వద్దకు ఆయన ఆ విధమైన స్థితిలో వెనకకు తిరిగి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దరికి వస్తున్నాడు. ఏం చేశాడు ఈ యొక్క వ్యక్తి అంటే తన జీవితంలో గ్రహించాడు. ఇప్పుడున్న దినాలలో జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితాలలో మేలు అనుభవిస్తూ ఉంటారు. మేలుగా అనుభవించి తమ జీవితాలలో కావలసిన ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి వారి జీవితాలలో అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తే ఏ స్థితికి వెళుతున్నారంటే ఒక కృతజ్ఞత పూర్వకమైన భావం చేత నడిపించబడలేని పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న 9 ఏ పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రమే దేవుని ఎదుటికి వస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వ్యక్తి ఏం చేశాడంటే ఆయన నామమును స్మరించుచు ఆయనను మహిమపరచుచు అతడు సంతోషముతో గంతులు వేస్తూ ఆయనను మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు పాదాల వద్ద కూర్చుంటున్నాడు. మరి మన జీవితాలలో ఈ 4 దినాలు దేవుడు ఒక మహిమార్థమై మన జీవితాలలో ఆ కోరికలన్నింటినీ జరిగించి మీతో ఎంతగానో అనేకమైన సేవకులు బోధించిన ప్రతి మాట మీ జీవితాలలో ఒక ఆశీర్వాదకరమైన మాటలు మీకు బోధించారు. ఈ బోధించిన మాటలు బట్టి మీ జీవితాలలో ఎంతవరకు మీ స్థితిని బట్టి మీ యొక్క స్థితిలో మార్చాడో మీ జీవితాలు మీరే గ్రహించారు. ఒక లేఖనాలు చదువుతున్నాయి. ఏమని చదువుతున్నాయంటే మనిషికి కృతజ్ఞత లేకపోతే మనిషి ఏ పరిస్థితికి వస్తున్నాడంటే అంధకారమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. ఈ అంధకారమైన పరిస్థితికి ఎందుకు వెళుతున్నాడు అంటే వానిలో ఒక కృతజ్ఞత భావము కలిగిన స్థితి లేదు. మనిషి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లోకానుసారంగా ఒకరు మేలు చేస్తే వాడికి ఏం చదువుతున్నావు, ఒక కృతజ్ఞత భావంగా చదువుతున్నావు కదా. లోకానుసారంగా ఏ మనిషి నీకు ఒక మేలు చేస్తే ఆ మేలులో నీ జీవితంలో ఎంతగా ఆ వ్యక్తికి ఒక కృతజ్ఞత భావాన్ని చూపిస్తున్నావు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు నీకు చూపించిన ధన్యత, నీకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత భావం నీలో ఉందా? ఒక మాట, దగ్గర 2 నెలల నుంచి అయ్యా నిత్య జీవ పండుగను మీరు ఆశీర్వాదకరంగా జరిగించు అన్నాం. దేవుని మహిమార్థమై అన్నిటినీ జరిగించాడు. మరి ఇప్పుడు ఒక మాట చెబుతున్నా, నీకు ఎప్పుడైతే గుర్తొచ్చినప్పుడల్లా నిత్య జీవ పనులు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహిమార్థమై కూడికలన్నిటినీ జరిగించాడు, ఎక్కడా తక్కువ కాల. కాకపోతే కొంచెం మనుషులు సందేహపడ్డారు కానీ వాక్యం మాత్రం సమృద్ధిగా ఉంది. కానీ ఇక్కడ మనిషి రూపం కాదు కావాల్సింది, వాక్యం ఏం మాట్లాడింది. 3వ దినాన నాటానికి మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మన పేరు నిత్య జీవం, మరి దానిలో ఉంది నిత్య ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. మరి ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మీయత ఆహారము మన యొక్క జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించినట్లుగా ఆత్మ సంబంధమైన మాటది. జీవ ఆహారము నేనే అని చెబుతున్నాడు కదా మరి దేవుడు. అనేక మంది సందేహపడింది ఈ జీవన నాటికి కొంచెం బలహీనమైన పరిస్థితిలోకి వెళ్ళిన దేవుని వాక్కులు మాత్రం బలమైన మాటలే మాట్లాడాడు. ఆమేన్. కాకపోతే మనుషుల యొక్క జీవితాల్లో కావాల్సింది అంటే ఇక్కడ నిలబడితే ఎగరాలి, గద్దాలి, గద్దీయాలి, ఇవన్నీ చేస్తే కానీ కొంచెం మనిషి హృదయంలోకి వెళ్తుంది. ఏం చేస్తాం మరి, మనిషి ఆయన చూసినప్పుడైతే నాకు కూడా ఉద్యోగం వచ్చింది కానీ చెప్పే పరిస్థితి కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక ఆత్మరూపమైన శక్తిని ఇస్తాడు. ఆ శక్తిలో మరి రానున్న దినాల్లో దేవుడు అడుగుంటాడేమో కానీ
ఇక్కడ ఉన్న ఆయన చూడగానే అసలు ఊగుతుంటే ఆత్మపూర్ణుడై అంత శక్తి ఎలా వస్తుందో మన దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తుంటే దేవుని శక్తిని ఇస్తాడేమో. కానీ చెప్పిన మాటలు మాత్రం ఈ యొక్క సేవకులు ఏ సేవకుడు నన్ను తక్కువ చేయకూడదు. ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్నాడు. మనం ప్రార్థన చేసిన ప్రార్థన అక్కడ వృధా కాలేదు. పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడాలంటే సేవకులు మన మధ్యలోకి వచ్చి ఒక్కొక్కరి మీద చేయి పెట్టిపోతున్నారు. ఇది గొప్ప అద్భుతమే. మరి చేసిన ప్రార్థన ఏది వృధా కాలేదు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే బయట ఉన్న లోక పరిచారకులే కానీ మన పరిచారకులే కానీ సమాధానకరమైన పరిస్థితి కావాలన్నా దేవుడు ఎంత సంతోషంతో నింపాడు. చూడు, అందరినీ ఐక్యత కలిగేసేసాడు. సంపూర్ణంతో ఒక సంతోషముతో అందరూ ఒక తల్లిదండ్రులు అందరూ ఒక కన్న బిడ్డలాగా ప్రతి ఒక్కరు ఒక సంతోషంతో నింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కావాల్సింది ఏమిటంటే, ఒకటి, మన జీవితాలలో చేసిన మేలును బట్టి కృతజ్ఞత పూర్వకమైన స్తుతి నీలో ఉందా? కీర్తనలు 50వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 50వ అధ్యాయము 22, 23. దేవునిని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును. దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు. స్తుతి ఆగము అర్పించేవాడు ఆయనను మహిమపరుచుతున్నాడు. నేను వానికి ఆయనకి రక్షణ కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి 2 నెలల నుంచి మన యొక్క జీవితాలలో ఆయన సన్నిధిలో స్తుతి ఆగము అర్పించిన దాన్ని బట్టి మన జీవితాలలో ఇక్కడ ఒక గొప్ప అద్భుత రక్షణను మనం చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రక్షణ చూపించిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయబడాలంటే ఈ స్తుతిని మనం మర్చిపోకూడదు. ఆ దేవుడిని మర్చిపోయే స్థితిలోకి మనం రాకూడదు. నేను అంటున్న మాట ఏమిటంటే, మీతో చదువుతున్న మాట ఏమిటంటే, మనకి ఎప్పుడైతే గుర్తొస్తుందో నిత్య జీవ పండుగలు అనగానే ఒక స్తుతి, హల్లెలూయా. ఎప్పుడైతే వీటి గురించి మన జీవితాల్లో గుర్తొచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక కృతజ్ఞతా భావాన్ని చూపిస్తే మంచిది. ఇన్ని దినములను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఎంతగా ఆలకించాడు. ఆలకించిన దేవునికి మనం కృతజ్ఞత భావాన్ని చూపించాలి కదా. ఆత్మ సంబంధమైన మన జీవితాలలో ఒక అభివృద్ధిని కలుగజేస్తున్నట్లేదు. గొప్ప అనుభవం ఇది. గొప్ప మేలుల చేత మనల్ని ఒక సంతృప్తి పరిచాడు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఒక తగిన స్థాయిలో ఒక దేవుడు మనలో ఒక ప్రత్యేక రీతిలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుని ఆయన సన్నిధిలో వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కొన్ని పరిస్థితులు బట్టి బలహీనమైన స్థితిలో ఉన్న దేవుడు కృప చొప్పున ఆయన శక్తి నుంచి ప్రతి పని జరిగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న దేవుడు ఇక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే స్తుతి యాగం అర్పించాలి. ఈ స్తుతి ఏం చేయబడుతుందంటే ఆయనను మహిమపరచినట్లుగా మార్చబడుతుంది. ఈ స్తుతి ఏం చేయబడుతుందంటే తనకు తన జీవితంలో రక్షణ కనపరుచుకున్నట్లుగా మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే కృతజ్ఞత భావము లేకపోతే ఏమంటుందంటే, దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుకోండి, అంటే ఆలోచించుకోండి, నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు అంటుంది. అంటే దాని నుంచి తప్పించగలిగిన వాడు ఎవరు ఉండలేరు. ఒక కృతజ్ఞత భావం లేకపోతే, ఒక కృతజ్ఞత నీ జీవితంలో లేకపోతే ఏ పరిస్థితికి వెళుతుందో అంటే ఒక అంధకారమైన పరిస్థితికి వెళుతుంది.
ఒక చీకటి సంబంధమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది, ఒక శాపకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆయన నీకిచ్చిన ఒక కృతజ్ఞత భావాన్ని దేవునికి సన్నిధిలో స్తుతుల ద్వారా చెల్లించగలుగుతున్నావా లేదా? యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు, మనకు తెలిసిన వ్యక్తి. ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క స్థితి ఎలాంటిది అంటే ఒక మరణకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒక మరణకరమైన రోగం కలిగి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా బ్రతికే స్థితి లేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు చెబుతూ ఉన్నాడు, తన యొక్క యెషయా ప్రవక్త చెబుతున్నాడు, పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నువ్వు బోధించాలి, మాటలు చెప్పాలి. ఏం చెప్పాలయా అంటే, నువ్వు వెళ్ళు ఆ వ్యక్తికి చెప్పు, ఇక నువ్వు మరణిస్తావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, ఎప్పుడైతే ఈ యొక్క యెషయా ప్రవక్త ఆ యొక్క వ్యక్తితో చదువుతున్నాడు, అతడు గోడ తట్టు తిరిగి తన జీవితంలో ఏం చేస్తాడంటే అంతకు ముందు చేసిన ప్రతి ఒక్క పనిని గుర్తు చేసుకుంటూ ఆయన సన్నిధిలో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడంటే తన జీవితంలో ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆషూరు చేతిలో, రాజుల చేతిలో ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క ప్రజలను, ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. వెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేత్రోత్తరాలు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ ఆషూరు రాజు చేతుల్లో పడకుండా ఆ పట్టణమును, ఆ ప్రజలను, ఆ వ్యక్తిని కాపాడబడ్డాడంటే దేవుని సన్నిధిలో తను చేసిన ప్రార్థన, అతను మొరపెట్టిన మొరను దేవుడు ఆలకించి, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో, ఒక సత్యముతో యథార్థ హృదయాలలో నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయని ప్రార్థించిన ప్రార్థన అతని పట్ల గొప్ప అద్భుతాన్ని జరిగించింది. మరి జరిగించిన వాడు ఏం చేశాడు? 38వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగిన వారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నీ స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను కనుక నేను నిన్ను స్తుతించుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి ఈ యొక్క వ్యక్తి ఎలా స్తుతిస్తున్నాడు, ఏ విధమైన స్థితిలో స్తుతిస్తున్నాడు, ఏ స్థితిలో తన జీవితాన్ని నడిపించుకున్న దాన్ని బట్టి స్తుతిస్తున్నాడంటే తన జీవితంలో ఒక గొప్ప మేలు చేశాడు. మేలు చేసిన తగిన జీవితమును బట్టి తన జీవితంలో ఎంతగా దేవుని ఎదుట తన జీవితంలో వెంబడిస్తున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి నా జీవితంలో అంటున్న మాట ఏమిటంటే పాతాళమున నీకు స్తుతి కలగదు. అంటే స్తుతులు లేకపోతే ఎక్కడ ఉంటాడు? మృతి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదు అంటున్నాడు. మరి అప్పుడు ఎక్కడ ఉంటారు? మృతులలోనే ఉంటారు. మరి సమాధిలోనికి దిగిన వారిని సత్యాన్ని ఆశ్రయించుకోలేరు అంటే ఎక్కడ ఉంటారు? సమాధిలోనే ఉన్నారు. సత్యాన్ని ఆశ్రయించకపోతే సమాధి. చచ్చిన వారి స్థితి, మృతి చెందిన స్థితి, పాతాళంలో ఉన్న స్థితి. మీరు అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోనికి దిగిన వారిని సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడుగా ఉన్నాను కనుకనే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును. చదవండి. పూర్వం దూషకుడును,
హింసకుడును హానికరుడునైన నన్ను తన యొక్క పరిచర్యకై నియమించి నమ్మకమైన వానిగా ఎందుకు ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చెబుతున్నాడంటే, పూర్వం నేను దోషకుడిని, హానికరును, హింసకుడినైన నన్ను తన పరిచర్యకి నమ్మకమైన వానిగా ఎంచుకొని నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇతని జీవితం ఎలా ఉంది, ఇతని యొక్క స్థితి ఎలాంటిది, పూర్వం ఎలా నడిపించబడ్డాడో కనబడుతుంది. ఈ పూర్వ స్థితిలో తన జీవితం ఎలా వెంబడించిందో కనబడుతుంది. పూర్వ స్థితి తన జీవితంలో ఎంతమందికి హానికరుడుగా ఉన్నాడో కనబడుతుంది. అనేక మందిని హింసించిన వాడిగా కనబడుతున్నాడు, దోషకుడిగా కనబడుతున్నాడు. ఈ దోషణకరమైన వాడిని ఏం చేశాడంటే నమ్మకమైన వాడిగా ఎంచుకొని తన పరిచర్య నిమిత్తము నియమించుకున్నాడు. మరి నియమించుకున్న వాడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తునకు నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కృతజ్ఞత భావం నీలో ఉందా లేదా? కృతజ్ఞత లేకపోతే, ఇక్కడ అంటున్న మాట, స్తుతి యాగము అర్పించేవాడు దేవుడిని మహిమపరుచున్నాడు. స్తుతి యాగము అర్పించేవాడు దేవుడిని మహిమపరుచుతున్నాడు కనుక తన జీవితంలో రక్షణ పరచబడినట్లుగా ఒక రక్షణ మార్గంలో తన జీవితంలో ఆ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. జీవితంలో రక్షణ మార్గం ఉండాలంటే, ఈ రక్షణ మార్గంలో జీవితం వెంబడించాలంటే ఒక కృతజ్ఞత పూర్వకమైన భావం చేత ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించేవాడిగా నువ్వు మార్చబడాలి. ఒక కుష్ఠిలోకి ఏ విధంగా తన జీవితంలో క్రీస్తు తన జీవితంలో స్వస్థపరిచిందని గ్రహించి మరలా దేవుడి వైపుకు వచ్చి, ప్రభువైన యేసు క్రీస్తు వైపుకు వచ్చి ఆయనను స్తుతిస్తూ, ఆయనను మహిమపరచుతూ, ఆయన సన్నిధిలో సంతోషంతో గంతులు వేస్తూ ఆయన యొక్క తన జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు. మరి ఇక్కడ అంటున్న మాట కూడా అదే కదా, నన్ను బలపరచువాని యందు నేను కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా అక్కడ చదువుదాం. తెలియక అవిశ్వాసము చేత నేను చేస్తే కనుక కనికరింపబడితిని. ఇంకా మరియు ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. చదవండి. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమైనదిగా ఉన్నది. అతి వాటిలో నేను ప్రధానులను అయినను నిత్య జీవ నిమిత్తము విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘ శాంతమును ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరించబడితిని. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెబుతున్న మాట ఏమిటో చూడండి. ఇక్కడ అంటున్న మాట, రక్షణ కనపరచున్నట్లుగా. ఈ రక్షణ తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నారంటే, నేను అంతకు ముందు ప్రధాన పాపినైన నన్ను ఏం చేశాడంటే ఒక నిత్య జీవార్థమైన మార్గమును చూపించాడు. తెలియక నేను అవిశ్వాసంతో చేసిన కనుక ఇప్పుడు నేను కనికరించబడితిని. ఇప్పుడు కనికరించిన నా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈయన అన్నిటికీ ఒక మాదిరికరముగా అనేక మందిని నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికి ఒక నమ్మదగిన దేవుడని గ్రహించి చెబుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. మరి వ్యక్తి ఎలా నడిపించబడ్డాడు? ఈ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, 2వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా. అక్కడ అంటున్నాడు, నా మటుకైతే చావైతే క్రీస్తు, బ్రతుకుట క్రీస్తు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అంటున్నాడు. ఇంకా అంటున్న మాట ఏమిటో తెలుసా?
జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అంటున్నాడు. ఇంకా అంటున్న మాట ఏమిటో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మరి ఎంత ధైర్యంగా చూస్తున్నాడు మాట. ఈ వ్యక్తిని ఎలా మనం గుర్తు చేసుకుంటే ఎలా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే, పూర్వము దోషకుడు, హానికరుడు. అనేక మందికి ఈ యొక్క వ్యక్తి హానికరమైన స్థితిలో నడిపించబడిన వాడు. ఈ యొక్క వ్యక్తి అనేక మందిని హింసించిన వాడు. అనేక మందికి ఈ యొక్క వ్యక్తి దోషించిన వాడు. దేవుని ప్రజలు ఎక్కడైతే ఆ యొక్క ప్రజల ప్రాంతంలో సమకూర్చబడుతుంటే అక్కడ ఉన్న ప్రతి ప్రాంతాల్లో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వారిని ఆటంకపరిచిన వ్యక్తి. మరి ఆటంకపరిచిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప అద్భుతమైన ఒక సాధనముగా సిద్ధపరచుకున్నాడు. ఒక సాధనంగా సిద్ధపరచుకొని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రత్యేకమైన మార్గంలో ఆ యొక్క వ్యక్తిని నడిపించి ఆ మార్గంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని తెలుసుకొని ఇది ఒక రక్షణ మార్గము, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటే ఉన్నదని అతను గ్రహించి ప్రధాన పాపినైన నన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు అని చెప్పగలుగుతున్నాడు వ్యక్తి. అతనిలో ఒక కృతజ్ఞత భావం కలిగి నడిపించబడుతున్నాడు. హిజ్కియా ఏ విధంగా తన జీవితాన్ని గ్రహించి తన జీవితంలో ఏ విధమైన పరిస్థితుల నుంచి రక్షించాడో, ఆ రక్షించిన మార్గంలో తన జీవితంలో ఏ విధమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడో ఆ మార్గాన్ని తెలుసుకొని ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ వ్యక్తి ద్వారా అక్కడున్న పట్టణాన్ని కాపాడాడు. కాపాడిన వాడు ఏం చేశాడు అంటే దేవుని సన్నిధిలో ఒక కృతజ్ఞతా భావాన్ని చెల్లిస్తూ ఉన్నాడు. దినమున నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం నీ జీవితంలో అనేకమైన మేలులు అనుభవించిన నీ జీవితము ఆ క్రీస్తు ఎదుట నమ్మకమైన వాడిగా మెచ్చబడుతూ ఆ నమ్మకమైన వాడిగా నీ జీవితం నడిపించబడుతుందా, లేక ఆ కృతజ్ఞత భావము కలిగిన వాడిగా లేని స్థితిలో నీ జీవితం నడిపించుకుంటున్నావా? దేవుని ఎదుటికి వచ్చిన నీ జీవితంలో ఆయన చేస్తున్న మేలును బట్టి ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో ఉన్నావా, లేక నీ జీవితాన్ని బట్టి ఆయనను మర్చిపోతున్న పరిస్థితిలో ఉన్నావా? మేలులు తగిన జీవితము నీ జీవితంలో వెంబడించగలుగుతున్నావా? ఆ మేలులను తెలుసుకొని కూడా ఆ మార్గాన్ని తెలుసుకొని కూడా దాన్ని విడిచిపెట్టుతున్న పరిస్థితిలో ఉన్నావా? క్రీస్తు ఎదుటికి వచ్చి ఉన్నావు. క్రీస్తు ఎదుట నీ జీవితంలో నీ జీవితాన్ని నువ్వు గ్రహించి ఏ విధమైన స్థితిలో నేను ఒక ప్రత్యేకమైన వాడిగా ఏర్పరచుకున్నాడు దాన్ని గుర్తు చేసుకుంటున్నావా, లేక దానిని మర్చిపోతున్న పరిస్థితిలో ఉన్నావా? ఈ వ్యక్తి పౌలైన వాడు, అపొస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారో గుర్తు చేస్తున్న మాట ఏమిటంటే, ప్రధాన పాపినైన నన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు. ఇక్కడ నిత్య జీవం కలగజేయడానికి నా జీవితంలో ఇక ప్రధాన పాపినైన నన్ను కరుణించాడని చూస్తున్నాడు, నన్ను కనికరించాడని చూస్తున్నాడు. తన జీవితంలో ఒక కృతజ్ఞత భావం కలిగిన వాడిగా నడిపించబడుతున్నాడు. ఒక కృతజ్ఞత స్తుతుల ద్వారా తన జీవితంలో చెల్లిస్తున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా తన జీవితంలో భారం కలిగి నడిపించబడ్డాడు గుర్తు చేస్తుంది. ఎంతగా తన జీవితంలో ఒక కృతజ్ఞత భావాన్ని చూపిస్తుంది, జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితిని గుర్తు చేస్తుంది, తన జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఎంతగా అంటే దేవుడు చెబుతున్నాడు, ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాడు, నేను ఎన్నుకున్న సాధన అని చెప్పి చెబుతున్నాడు, ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడు వీళ్ళ పట్ల. ఈ సాధన ఎలా చేయబడిందంటే, ఈ సాధన జ్ఞాపకం చేసుకుంటే అంతమంది హింసించిన వారి యొక్క జీవితాల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అతనే హింసిస్తున్నారు. చదువుతున్నాడు. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాన్ని. వారు
వారు క్రీస్తు పరిచారకుల ఎరివాని వల్ల మాట్లాడుచున్నారు. దేవుడు మరి విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయాలు చదవండి. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములతో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. చాలా ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యూదులు అంటుంది. యూదులు ఎవరు? చెప్పండి. యూదులంటే ఎవరు? ఇది చిన్నకి వస్తున్నాయి కదా. యూదులు అంటే ఎవరు? దేవుడిని స్తుతించేవాళ్ళనా? మేము హల్లెలూయా ఇన్ని అందరూ ఆశ్చర్యంగా చదువుతున్నారు. ఇది ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే యూదులు అంట. ఎవరిని కొట్టారు అంటే అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తుని స్తుతిస్తున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇతనిని హింసిస్తూ ఉన్నారు. వీళ్ళంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. ఒక వ్యక్తి తనకు ఒక సాధనం. ఈ సాధనం ఏం చేయబడిందంటే ఇప్పుడు యూదుల చేతే కొట్టబడుతున్న పరిస్థితి. దేవుని నమ్ముకున్న ప్రజలే, దేవుని స్తుతించే ప్రజలే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంతకు ముందున్న పరిస్థితి ఎలాంటిది అంటే ఈ ప్రజలను ఈ వ్యక్తి హింసించిన వ్యక్తిగా మార్చబడ్డవాడు ఇప్పుడు దేవుని నమ్ముకుంటే ఏ స్థితికి వెళ్ళిపోయింది ఇతని జీవితం? దేవుని ప్రజల చేతి కొట్టబడుతున్న పరిస్థితి. కానీ ఇతని ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే క్రీస్తు ఎదుట ఒక బహుమానం కొరకై పంజమ రంగంలో పరిగెత్తున్న వాడి వలె అతను పరిగెత్తుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఒక జీవ కిరీటం దాచబడి ఉందని అతడు ఆ యొక్క జీవ కిరీటం కొరకై వేచి చూస్తూ తన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణంలో ఆ యొక్క ప్రయాణంలో ఏ స్థితిలో ఉన్నాడో గుర్తు చేసుకుంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతని జీవితంలో ఎన్నో అపాయాలు వచ్చాయి. ఎన్నో పరిస్థితులను బట్టి శ్రమ పెట్టబడ్డాడు. ఎన్నో పరిస్థితులు బట్టి తన జీవితంలో ఆకలి లేక దాహం చేత తన జీవితాన్ని నడిపించుకున్న పరిస్థితి. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో పర్యాలు తన యొక్క స్థితిని బట్టి వస్త్రాలు లేని పరిస్థితిలో తన జీవితం నడిపించబడుతున్న పరిస్థితి. తన జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఏమంటున్నాడంటే మనుషుల జీవితాల్లో ఎడబాసేవే ఏముంటాయి అంటే మనిషికి కలిగిన పరిస్థితులు బట్టి ఏదైనా తక్కువైతే మనిషి దూరం అయిపోతూ ఉంటారు. ఆరోగ్యం దూరం అయిపోతే 4 దినాలు ఏం చూస్తారు, 4వ దినము వెళ్తారు ఇండిషన్. ఇక ఆర్థిక పరిస్థితులు తక్కువైతే పరిస్థితులు బట్టి ఎలా ఏ స్థితిని బట్టి నడిపించబడుతూ ఉంటారంటే దీని నుంచి తప్పించే పరిస్థితులు లేని పరిస్థితుల్లో వెంబడిస్తున్న పరిస్థితిని మానేసే పరిస్థితి ఉంటుంది. ఇక జ్ఞాపకం చేసుకుంటే మనుషుల యొక్క జీవితాలలో ఏ పరిస్థితుల్లో ఉంటారంటే మనిషికి కావలసినది సరిగా లేని పరిస్థితిలో ఉంటే సందేహపడుతూ దేవుడిని వెంబడిస్తున్న పరిస్థితులు ఉంటున్నారు. లేఖనాలు చూస్తూ ఉంటే దేవుడు ఏ మనిషికి ఏది కావాలో అడగక మునిపి అక్కరలన్నీ ఎదిగి ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగక మునిపి అక్కరలను ఎరిగిన దేవుడు అందరికీ ఎవరికి కావలసిన ప్రతి అవసరతను తీర్చే దేవుడు. అయితే ఏం చేయబడాలి అంటే క్రీస్తు ఎదుట నిలిచిన వారుగా నిలబడాలి. ఈయనంటాడు, ఏమంటాడంటే
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం ఒకసారి. ఎనిమిదవ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటు వాడేవాడు శ్రమైనను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, నిదానంగా గమనించండి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు వాడు ఎవడు అని చెప్పాడు సందేహము. అయితే వీటిలో ఎడబాపేవేటో తర్వాత చూపిస్తున్నాడు. శ్రమ మనిషిని దూరం చేస్తాడు, అంటే మనిషి దేవుడి నుంచి దూరం అయిపోతున్న వారు కనబడతారు. ఈ బాధ పరిస్థితులు బట్టి దేవుడిలో ఉండలేని వెంబడించలేని పరిస్థితుల్లో ఉంటారు. హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అంటున్నాడు. అంటే ఇవి మనిషి జీవితంలో ఏం చేస్తున్నాయంటే క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఇవి ఎడబాపుతున్న స్థితిలో ఎవరు నడిపించబడుతున్నారంటే, ఎవరైతే ఒక కృతజ్ఞత భావం కలిగిన వాడు నిలబడితే అతని జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఒక బాధే కానీ, ఒక వస్త్రహీనతే కానీ, ఉపద్రవమే కానీ, ఖడ్గమే కానీ, కరువే కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన ప్రేమ నుంచి ఏది ఎడబాపదు. ఆమేన్. హల్లెలూయా. ఇతని జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఎంతగా తన యొక్క స్థితిని బట్టి శ్రమ పెట్టబడ్డాడు. కపట సహోదరుల చేత ఆపదలలోనూ అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అన్ని ఆపదలలో చదువుతూ ఉన్నాడు. అక్కడ సముద్రం వలన ఆపదలలోనూ, అంటే ఈ పరిస్థితుల్లో అతడు ఎంతగా హింసించబడినా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఏమని చదువుతాయి అంటే, క్రీస్తు నందు బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుకుంటారు. క్రీస్తు నందు బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుదురు. అయితే ఎవరైతే దీనిలో నిలుచుకుంటారో, ఎవరైతే ఈ పరిస్థితుల్లో నిలిచి ఉంటారో, వారికి తగిన సమయంలో వారికి కావలసిన జీవ కిరీటాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని పొందుకొనుటలో నీ జీవితం ఏం చేయబడాలంటే, నిలిచి నిలబడి నీ జీవితంలో ఒక కృతజ్ఞత భావాన్ని నీ ప్రవర్తనలో చూపించాలి. ఏదో నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. తమ జీవితంలో, తమ యొక్క ప్రవర్తనలో, తమ యొక్క జీవితంలో నడవలసిన నడకలో నడిపించవలసిన స్థితిలో ఉండాలి. భక్తులు రాశారు, ఏమని రాశారు? యేసయ్య నిన్ను వెంబడించగా, నిన్ను వెన్నంటగా నాకు ఒక ఆజ్ఞల మార్గాన్ని చూపించావు. ఈ మార్గంలో నేను నడవలసిన త్రోవను కూడా నాకు చూపించావు. ఇంకా అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? యేసయ్య నీ కృప తాళంచగా నా శ్రమలేగానే లేవు అని భక్తులు ఎందుకు రాశారు? ఏ స్థితిలో వారి జీవితాలు ఉన్నాయి, ఏ పరిస్థితిలో వెంబడిస్తున్న పరిస్థితి ఉన్నది అంటే, తమ జీవితాల్లో యేసుక్రీస్తుని వెంబడించారు కనుక వారికి శ్రమలుగా లేవు. వారి జీవితాలలో ఈ విధమైన స్థితిలో ఉన్నారు కనుకనే వారు నడవలసిన మార్గాన్ని ఆయన బోధించాడు కనుకనే ఆ మార్గంలో వారు నిలిచి ఉన్నారు. అక్కడ అంటున్నమాట, యేసయ్య నీతో జీవించగా నా జీవితము ఎలా ఉంది. పాడుకుందాం ఒకసారి, మెలుకోగలిగి పాడుకుందాం. ఏదో మీరు బలహీనంగా ఉన్నారు, ఈ 4 దినాలు ఈ విధమైన స్థితిలో ఉన్నారని నిలబడాలంటే కొంచెం మాకు ఇదే. నేను ఇందాకే అసలు నేను చెబుదాం అనుకోవాలా, శుభ్రంగా ప్రార్థన చేసుకుంటే సరిపోయింది అనిపించింది. కానీ మరి దేవుడు చెప్పాలన్న మాట చెప్పాలి కదా నేను. ఆమేన్. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో
ఏ పరిస్థితిలో ఉంది అంటే, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపదు అని చెబుతున్నారు. క్రీస్తుని వెంబడిస్తున్న నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? ఆయన ప్రేమలో నిలిచి నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? అయితే నీ జీవితంలో హింసైన, బాధ అయినా, కరువైనా, కావ్యమైన, వస్త్రహీనతైనా ఏది నీ జీవితంలో వెంబడిస్తున్నా, క్రీస్తుని వెంబడిస్తూ నడిపించబడుతున్నావా లేక విడిచిపెడుతున్న పరిస్థితిలో ఉన్నావా? ఒక కృతజ్ఞతాపూర్వకమైన స్థితిలో ఈ వ్యక్తి అపోస్తలుడైన పౌలు నడిపించబడ్డాడు. ఎలా నడిపించబడ్డాడు? ఏ స్థితిలో నడిపించబడ్డాడు? ఏ జీవితాన్ని కలిగి నడిపించబడ్డాడు? ఇక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, నేను క్రీస్తు పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అలా చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ అంటున్న మాట అది. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడి తక్కువ ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. మరి ప్రభువైన యేసు క్రీస్తుకు మాదిరిగా ఈ వ్యక్తి ఎన్ని దెబ్బలు తిన్నాడు? 5 ఆ యొక్క యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ముమ్మారు బెత్తములతో కొట్టపడ్డాడంట. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ జీవితం ఇలా ఉంది? అతని జీవితంలో ఒక మాట ఏమంటున్నాడంటే, అయ్యో నీ సువార్తని ప్రకటించనీయడం నాకు శ్రమ అంటున్నాడు. అంటే అతని జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడు? ఏ జీవితాన్ని కలిగి ఉన్నాడంటే, దేవుని యొక్క స్వార్థను ప్రచురపరచడానికై ఒక ప్రత్యేకమైన ఏర్పాటులో అతన్ని ఎన్నుకున్నాడు కనుకనే రకము మాత్రం జ్ఞాపకం చేసుకుంటే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మాట ఏమిటి? అక్కడ ఉన్న మాటలో ఇతని యొక్క జీవితంలో ఇతని యొక్క స్థితిని గుర్తు చేస్తుంది, ఇతని యొక్క జీవితాన్ని గుర్తు చేస్తుంది. 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వారి యొక్క గుణాతిశయములను. అంటే ఇక్కడ ఉన్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే, అంతకు ముందు స్థితి సౌలు గారి యొక్క జీవితంలో చీకటి సంబంధమైన క్రియలలో నడిపించబడిన వ్యక్తి, కానీ ఇప్పుడు తన వెలుగులోనికి పిలుచుకున్న వారి యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయనకి కృతజ్ఞత భావాన్ని చెల్లిస్తూ ఆయన గుణాతిశయములను ప్రచురపరిచేవాడిగా మార్చబడి అనేక మందికి ఒక మాదిరికరమైన స్థితిలో ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. టైం చూడు. ఆమేన్. ఈ మాట మీ వెనుకలో దీవించి ఫలించునుగాక.